దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత అన్ని వేళల్లో మనము ఆదరింపబడుతున్నాం. అందరూ క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇంకెందుకు భయపడుతున్నావు సహోదరి సహోదరా? దిగులు పడుకని దేవుడు మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భయంతో, ఎంతో కలవరముతో దిగులు పడిపోతాం. నీ జీవితంలో పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన హృదయాన్ని తెచ్చుకో. నీలో దిగులు, భయము ఏమాత్రం ఉండవు. నీవు దిగులు పడకుండా ధైర్యంగా ఉన్నప్పుడు నీ ప్రభుని చేయి పట్టుకుని నడిపించగల దేవుడు. ఎంత మాత్రము కూడా నిన్ను విడిచే దేవుడు కాదు. అందుకే ఆయన అంటున్నారు కదా, నీకు సహాయము చేయవాడను నేనే, నేను సహాయం చేస్తాను. ఎప్పుడు చేస్తాను అంటున్నారు ఆయన? ఎప్పుడైతే నీవు పరిపూర్ణంగా దేవునిపై ఆధారపడతావో అప్పుడు నీకు ఆయన సహాయం చేస్తారు. ఏ కష్టమైనా, అవును, ఏ కష్టమైనా సరే నీకైనా సహాయం చేస్తారు. సహాయం అనగా తిరిగి మరలా మనం ఇవ్వనిది. అలాంటి గొప్ప సహాయం ప్రభు చేస్తారు నీకు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ఇంత సహాయం చేసే దేవుని యందు నీ నిరీక్షణ ఎలా ఉంది? నీ భక్తి విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసాన్ని కాపాడుకో. యోబు తన జీవితంలో ఒకే దినం సర్వము పోయాయి. 10 మంది బిడ్డలు చనిపోయారు. అయినప్పటికీ అతను దిగులు పడలేదు, భయపడలేదు. నా దేవుడు నాకు దిక్కై ఉన్నారని, సర్వము నా దేవుడే అని, అన్నీ పోయినప్పటికీ కూడా మరి దేవుని యందు మేలు అనుభవించాం, కీడు అనుభవించుట తగదా అని తన భార్య దూషిస్తున్నప్పుడు, దేవుని దూషించి మరణమైపోయిన భార్య చెప్తున్నప్పుడు యోబు గొప్ప నిరీక్షణతో ఆ మాట చెప్పారు. కాబట్టి నీవు నేను మనం చక్కగా దేవాతి దేవునికి భయము, భక్తి, విశ్వాసం కలిగి ఉందాం. ఆయన అంటున్నారు, నేను నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తుతి స్తోత్రం, హల్లెలూయా. నీతి అనేటువంటి దేవుడు మన దేవుడు, నీతి గల దేవుడు. నీతి అనేటువంటి ఆయన దక్షిణ హస్తముతో ఆదుకుంటారు. ఎంత మాత్రం చేయి విడిచిపెట్టరు. నీ కుడి చేయి పట్టుకుని నడిపించే దేవుడు. ప్రియులారా, దేవునికి మనం భయపడదాం. పాపపు నేత్రాల నుండి బయటకు వద్దాం. పాపపు జీవితం నుండి బయటకు రావాలి. హృదయాన్ని పవిత్రపరచుకోండి. ఎంతకాలము దేవుడు నీతో మాట్లాడినా నీవింకా విననల్లకున్నావేమో. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నారు. నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. దేవుడు నిన్ను ఆదుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి నీ మనసును గట్టి చేసుకో, స్థిరం చేసుకో. కుడి ఎడమలు పడిపోకుండా నీతి అనేటువంటి హృదయాన్ని కలిగి దేవుని కొరకు జీవించు. ప్రభు ఆశీర్వదిస్తారు. భయపడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, నీ ఎప్పుడు కూడా నీ బిడ్డలను విడిచే దేవుడు కాదు. దిగులు పడకండి, భయపడకండి, ధైర్యంగా ఉండండి అని నువ్వెంతగానో నీ పిల్లల్ని వాదారుస్తున్నావు తండ్రి. ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం. ఎలాంటి పరిస్థితులైనా సరే నీ మమ్మల్ని విడవలేదు ప్రభు, ఎడబాయలేదు. నిజంగా నీ కృప వల్ల ఈరోజు వరకు ఈ స్థితిలో ఉన్నాం ప్రభు. ఎంత గొప్ప దేవుడవు. మీ దాసులను కాపాడండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రజల్ని కాపాడండి. యేసు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, హల్లెలూయా. గొప్ప దేవుడు తండ్రి. నీపై ఆధారపడిన వారిని ఎంత మాత్రం కూడా సిగ్గుపడనివ్వని దేవుడవు. మీ ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపవన్నావు ప్రభా. నీ కృప ఉంటే చాలు ప్రభా, నీ దయ ఉంటే చాలు ప్రభా. నీపై ఆధారపడిన వారిని నీవెంత మాత్రము కూడా త్రోసివేయవు. మేళ్లతో నింపి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.